హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈజ్ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్ త్వరలో రాయబోయే అభ్యర్థులకి ఉపయోగపడే కొన్ని టిప్స్ని మీకు అందివ్వబడుతున్నాను. నేను ఒక ఎడ్జిటీని 12 ఇయర్స్గా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. మరి నేను రాసినప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని టిప్స్ని మీకు చెప్పబోతున్నాను. అందులో మొదటిది సిలబస్ అండి. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ 2021లో రివైజ్డ్ సిలబస్ని మనకి నెట్లో పెట్టి ఉన్నారు. ఆ సిలబస్ని మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వాటిని మొబైల్లో కాకుండా ఒక ప్రింట్అవుట్ తీసుకుని మన పక్కన ఉంచుకోవాలండి. ఎందు గురించి అంటే సిలబస్ చదివే క్రమంలో కొన్ని టాపిక్స్ని ఎక్కువ చదువుతూ ఉంటాం, మరికొన్ని టాపిక్స్ని లైట్గా చదువుతుంటాం. కొన్ని టాపిక్స్ని మనం మర్చిపోయే అవకాశం ఉంటుంటుంది. అప్పుడు అదే బిట్స్ డిఎస్సిలో టెట్లో పడితే మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం ఈ టెట్ కోసం, డిఎస్సీల కోసం. మరి వచ్చే అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మొత్తం సిలబస్ మీద పట్టు ఉండాలంటే ముందుగా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్ని మన దగ్గర చేతిలో ఉంచుకోవాలి. మొబైల్ ఫోన్లో కాదండి. ఒక ప్రింట్అవుట్ తీసుకొని పేపర్ రూపంలో మన పక్కన పెట్టుకొని ఏ టాపిక్ చదువుతున్నామో ఒక్కొక్కసారి దాన్ని టిక్ చేసుకోవడం, ప్రతి టాపిక్ని కవర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సిలబస్ మీద మొదటి అంశంగా సిలబస్ మీద పట్టు ఉండాలి. ఎంత ప్రిపేర్ అయిపోయినా కూడా సిలబస్ అవగాహన లేకపోతే మంచి మార్కులని సాధించలేం. సెకండ్ వన్ అండి, బుక్స్. ఏ బుక్స్ చదవాలని చాలామంది హైరాణ పడుతుంటున్నారు, కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నారు. అదేం అవసరం లేదండి. ఓన్లీ అకాడమిక్ బుక్స్ని మాత్రమే చదవండి. టెట్ 1Aకి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు 3 to 8th క్లాస్ వరకు ప్రిపేర్ అయితే చాలండి. కొంతమంది చెప్తుంటారు 9th 10th కూడా చదవండి అని. కానీ 9, 10లోంచి 1 or 2 బిట్స్ మాత్రం వస్తాయండి. దాని గురించి అని చెప్పి మిగతా రిమైనింగ్ పార్ట్లో ఉన్నటువంటి 3 to 8th వరకు ఉన్న సిలబస్ని గట్టిగా చదివితే 1 or 2 మాత్రమే మిస్ అవుతాయి. మిగతావన్నీ కూడా గట్టి పట్టు సాధించగలమండి. ఏ కాంపిటేటివ్ బుక్స్ చూసుకున్నా కూడా వాడు కూడా ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసుకున్నవే, కొత్తగా ఏమీ తయారు చేయడు. కొత్తగా ఏం తయారు చేసినా అవి యూజ్ అవ్వవు. అకాడమిక్ బుక్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి, లైన్ టు లైన్ చదవాలి. సో మనకి చాలా ముఖ్యము బుక్స్. ఏ బుక్స్ చదవాలన్నది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థర్డ్ వన్, ప్రిపరేషన్ అండి. ఒక పక్కా టైం టేబుల్ వేసుకోవాలి. ప్రతిదానికి టైం టేబుల్ పెట్టుకోవాలి. టఫ్ అయినవి ఎక్కువ టైము, కొద్దిగా పర్వాలేదు అన్నది తక్కువ టైం పెట్టుకుంటూ మన యొక్క టైం టేబుల్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందు గురించి చెప్తున్నానంటే, ఫస్ట్ సపోజ్ నేను చూసుకున్నట్లయితే నాకు ఇంగ్లీష్ అంటే కాస్త భయం ఉండేది. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడల్లా ఇంగ్లీష్ని తర్వాత తెద్దాం అలా డిలే చేయడం వల్ల కొన్ని ఇంగ్లీష్లో తక్కువ మార్కులు రావడం జరిగింది. నేను చేసిన ప్రాబ్లమ్ను మీరు చేయకూడదనే ఉద్దేశంతో ఈ ప్రిపరేషన్లో ఈ పాయింట్ని కీలకంగా పెట్టానండి. దయచేసి టఫ్ అయిన చాప్టర్ని ముందే చదవాలి. కొద్దిగా పర్వాలేదు ఈజీ చాప్టర్స్ని కొద్దిగా తక్కువ టైం కేటాయించుకొని చదివితే మంచి ప్రిపరేషన్ చేయగలం. ఈ ప్రిపరేషన్ అన్నది ఒక పడవకి దిక్సూచి ఎలాగంటిదో మనకి కూడా ఈ టైం టేబుల్ కూడా అలాంటిదండి. ప్రిపరేషన్కి ప్రతిరోజు ఒక 2 రోజులు టైం టేబుల్ ఫాలో అవ్వడం కష్టమవుతుంది, కానీ అలా అలవాటు అయ్యే కొలది చాలా చాలా ఈజీ అవుతుంది. మనకి మంచి స్కోరింగ్ రావడానికి మీ ప్రిపరేషన్ ప్లాన్సే ముఖ్యమండి. ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాం, 2-3 రోజులు అలా జరుగుతుంది, 4 రోజులు అవుతుంది. మధ్యలో పండగలు వచ్చాయి, లేదంటే మంచి హీరో, మనకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అవుతుంది. వెంటనే మన మైండ్ డైవర్ట్ అవ్వకూడదండి. ప్రిపరేషన్ ప్లాన్లో ముందు మీ అనుకున్న లక్ష్యమే మీకు కనిపించాలి. పండగలు పబ్బాలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. ప్రతి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం రావడం లేదండి.
ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది వెయిట్ చేసి. దయచేసి ఈ ఒక్క సంవత్సరంలో జరిగే ఒక సినిమా అయితే సినిమా, పండగ అయితే పండగ, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, అందరినీ కాస్త దూరం పెడదాం. వదిలేద్దాం అనడం లేదు, కాస్త దూరం పెడదాం. మన లక్ష్యం ఒక్కసారి ఇది పాస్ అయ్యి ఒక సమాజంలో ఉన్నత శిఖరానికి వెళ్ళామంటే ఒక గొప్ప పౌరుడిగా మారిపోతాం మనం. ఈ సమయాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్లో చాలా మెయిన్ కీలకమైన టిప్ చెప్తున్నానండి. ప్రతి అకాడమిక్ బుక్ని చదివిన తర్వాత ఒక్కొక్క లెసన్ అవుతుంది కదండి, ఆ లెసన్ వెనకాల ఒక వైట్ పేపరు, 2 వైట్ పేపర్స్ని స్టాపిల్ చేసుకోండి, లేదంటే అంటించుకోండి వైట్ పేపర్స్. ఆ లెసన్లో చదివినటువంటి టాపిక్లో ఒక 60 or 70% మనకి తెలిసే ఉంటుంది, మనకు గుర్తుంటుంది. కానీ ఒక 30-20% డిఫికల్ట్ పార్ట్ ఉంటుంది కదండి, దానిని ఆ కీ నోట్స్ని ఈ బ్యాక్ అంటించుకున్నటువంటి లేదంటే స్టాపుల్ చేసినటువంటి ఆ వైట్ పేపర్లో నోట్ చేసుకోండి. అది కీ నోట్స్ కింద యూజ్ అవుతుంది, షార్ట్ నోట్స్ కింద యూజ్ అవుతుంది. అది రివిజన్ ప్రాసెస్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 70% అన్నీ తెలిసినవే ఉంటాయి, కానీ 30% టఫ్ అయిన ఉంటాయి. మరలా నువ్వు రివిజన్ చేసేటప్పుడు ఈ షార్ట్ నోట్స్ లేదనుకోండి, ఏం చేస్తావు? ఈ 70% అలా చదువుతూ ఉంటావు, నీకు వచ్చిన 70% చదువుతుంటావు, వచ్చాన భ్రమలో ఉంటావు. ఈ 30% వదిలేసే అవకాశం ఉంటుంటుంది. ముందు ఆ 30%ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెనకాల ఉన్నటువంటి షార్ట్ నోట్స్ని మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి లెసన్ వెనకాల ఒక 2 వైట్ పేపర్లు స్టాపుల్ చేసుకోండి, లేదంటే అంటించుకోండి. అది రివిజన్కి షార్ట్ నోట్స్ కింద యూజ్ అవుతుంది. మీకు రానిటువంటి అన్నీ కూడా అండర్లైన్ చేసుకొని దానిని ఈ వైట్ నోట్స్లో చక్కగా రాసుకోండి. ఇది బాగా యూజ్ అవుతుంది. 4th వన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి. మరి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసేటప్పుడు చాలా విషయం మొత్తం దీనిలోనే ఉందండి. చాలామంది లైట్ తీసుకుంటుంటారు ఈ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకునేటప్పుడు. మరి నేను ప్రిపేర్ అయినప్పుడు ఏ విధంగా అయ్యాను, నా స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తున్నాను అన్నది కూడా ఇప్పుడు మీకు అదే చెప్తున్నానండి. ఒక క్వశ్చన్ పేపర్ని తీసుకొని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఎక్కడైతే రాంగ్స్ వచ్చాయో, ఏ బిట్స్ రాంగ్ వచ్చాయో, ఇప్పుడు రక్షణ తంత్రాల్లో సైకాలజీ విషయానికి వస్తే రక్షణ తంత్రాల్లో ఏదో ఒక లైను, ఒక రక్షణ తంత్రంలో రాంగ్ వచ్చిందండి. నేనైతే ఆ రక్షణ తంత్రాల టాపిక్ మొత్తాన్ని చుట్టేస్తాను, మొత్తాన్ని అవగాహన వల్లివేసేయాలి, బ్రెయిన్లోకి ఫీడ్ చేసేయాలి. ఆ ఒక ఏ లైన్ వచ్చిందో ఆ లైన్ని మనం చదివితే క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినట్టు కాదండి. ఎక్కడైతే రాంగ్ వచ్చిందో ఆ రాంగ్ వచ్చిన టాపిక్ మొత్తం ఎగిరిపోవాలి. మరలా నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో అదే టాపిక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సాల్వ్ చేసాం కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్లో, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఆ ప్రాబ్లం రాకూడదు. ఇలా చేయడం వల్ల మీకు వచ్చే మార్కుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంటుందండి. ఒక క్వశ్చన్ పేపర్లో ఒక రకమైన టాపిక్లోంచి క్వశ్చన్స్ ఇస్తుంటాడు, ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటాం. మళ్ళీ సెకండ్ టాపిక్ వచ్చేసరికి వేరే క్వశ్చన్స్ వస్తాయి, అవి కవర్ చేసుకుంటాం. థర్డ్ పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ పేపర్లో ఏవి ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకోగలమండి. ఈ విధంగా వెళ్ళే కొలది అన్ని మూలాలను టచ్ చేయగలుగుతాం. క్వశ్చన్ పేపర్ని ఆ విధంగా సాల్వ్ చేసుకోవాలండి. అదే మరి క్వశ్చన్ పేపర్ ఫస్ట్లో చదవాలండి, లాస్ట్లో చదవాలండి అనే డౌట్ మీకు వస్తూ ఉంటుంటుంది. అలాంటి డౌట్లు ఏమీ వద్దండి. కొత్తగా చదువుతున్న వాళ్ళు అయితే క్వశ్చన్ పేపర్స్ని లాస్ట్లో చదవండి. ఆల్రెడీ అవగాహన ఉంది, 50-60% టాపిక్ మీద అవగాహన ఉంది, చాలా లెసన్స్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే 2 సార్లు రివిజన్ చేసుకుంటే చాలు అనుకున్న వాళ్ళు ఫస్ట్లో చూసుకున్నా పర్వాలేదండి. ఎందు గురించి అంటే పరీక్షల్లో వచ్చే క్వశ్చన్ల తీవ్రతను వాడు అర్థం చేసుకోగలుగుతాడండి. ఏ టాపిక్ నుంచి టఫ్గా వస్తున్నాయి క్వశ్చన్స్, ఏ టాపిక్ నుంచి ఈజీగా వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో అప్లైడ్ ఇస్తున్నాడు అన్నది పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళొచ్చండి. అందువల్ల నిశ్చితంగా పరిశీలించడానికి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను.
లాస్ట్ అండ్ బెస్ట్ లాస్ట్ 5th వన్ అండి, రివిజన్ అండి. మీరు ఎంత ప్రిపరేషన్ చేసినప్పటికీ కూడా రివిజన్ చేయకపోతే అసంపూర్ణం కాదండి. భోజనం అంతా చేసి చివరిలో పెరుగన్నం తినకపోతే భోజనం ఎలా సంపూర్ణం కాదో, సిలబస్ మొత్తం ఆకలింపు చేసుకొని ఇవన్నీ ముందు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చివరిని రివిజన్ చేయలేదనుకోండి, మంచి మార్కులు సాధించలేమండి. రివిజన్ అన్నది అత్యంత కీలకమైనది. ముందు చెప్పాను కదా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతి లెసన్ వెనకాల కీ నోట్స్ రాసుకున్నాం చూసానండి, షార్ట్ నోట్స్. ఆ నోట్స్ మీద మరొకసారి ఎక్కువసార్లు వేగంగా తక్కువ 2 or 3 పేజెస్ మనం పెట్టుకున్నాం కాబట్టి వాటిని బాగా చదివితే ఆల్రెడీ 70% ఆల్రెడీ వచ్చినదే. 30% చెక్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ అలాగే చేసుకుంటూ ఉంటే, రివిజన్ బాగా చేసుకుంటూ ఉంటే మంచి మార్కులు సాధించగలుగుతాం. అలాగే మాక్ టెస్టులు ఆన్లైన్ మాక్ టెస్టులు వీటిని బాగా తరువుగా చూడాలండి, చేయాలి. ఎందు గురించి చేయాలి అంటే, అప్లైడ్ సైకాలజీ విషయానికి వస్తే కొంతమంది కొన్ని రకమైనటువంటి అప్లికేషన్స్ కోచింగ్స్నే ఇవ్వగలరండి. నేను కొన్ని కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, ఒక రకమైన అప్లికేషన్ కోచింగ్స్ ఇచ్చేవారు. వీళ్ళు ఇచ్చినటువంటి అప్లై కోచింగ్స్ని వేరొక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి అప్లైడ్ కోచింగ్స్ని వీళ్ళు ఇచ్చేవారు కాదు. అంటే వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళే కొలది అప్లైడ్ కూడా అప్లై చేసినటువంటి విధానం మారిపోతుంది. కాబట్టి ఎక్కువ మాక్ టెస్టులు నిర్వహించాలి, మాక్ టెస్టులని మనం అప్లై చేయాలి, మాక్ టెస్టులని రాయాలి. అలా చేసినట్లయితే మంచి మార్కులను మనం పొందగలమండి. ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే మంచి మార్కులని సాధించగలుగుతాం. కాలం చాలా విలువైందండి. 5 సంవత్సరాలు మనం మన ఏజ్ లిమిట్ని కోల్పోయాం, మంచి యుక్త వయసుని కూడా కోల్పోతున్నాం. అలాంటి సమయంలో రానున్న టెట్ మీద మనం పండగలని పబ్బాలని చూడకుండా, సినిమాలు సందర్లని చూడకుండా, రానున్న ఒక అవకాశాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఒక యోధుల్లా పోరాడాలండి. అప్పుడే మంచి విజయం సాధించగలుగుతాం మనం. మరొకసారి ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మరొకసారి ఏ అవకాశం వస్తుందనే నమ్మకం అయితే నాకు లేదండి. ఇదే అత్యంత అనుకూలమైనటువంటి అవకాశం అండి. ఎందు గురించి అంటే, రానున్న 1.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ మరలా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఆ లోపు ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సిని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందు గురించే ముఖ్యంగా నేను ఈ టాపిక్ చెప్పడానికి ముఖ్య కారణం. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, షైనింగ్ ఆఫ్.